నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందరో పేదలు అనేక రకాలైన పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. కారణాలు ఏంటంటే, మరి ఆ పెన్షన్లు ఇస్తామని చెప్పి అప్లికేషన్లు పెట్టిన తర్వాత వెరిఫికేషన్కి వచ్చి వెరిఫై చేసుకొని పెన్షన్లు ఇచ్చారు. ఆ ఇచ్చిన పెన్షన్లని ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు గడిచిన తర్వాత నిలుపుదల చేయడం జరిగింది. మరి ఎందుకు చేస్తున్నారో ఏం లేదో అన్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు, ప్రభుత్వం రాజకీయం చేయలేనప్పుడు, డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇటువంటి ఆశలు పెట్టి ప్రజల్ని ఎందుకు మోసం చేశారు? ఒక్కసారి ఇచ్చిన తర్వాత నిలుపుదల చేసి అనేక నెలలు నీకు కరెంటు బిల్లు ఉందయ్యా ఎక్కువైంది అని అన్నారు. అయ్యా, కరెంటు బిల్లు పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆ రోజు ఆ కరెంటుని వాడుకుంటారు. ఆ నెలలో కాలం రావచ్చు. కాబట్టి కరెంటు బిల్లు నీకు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కరెంటు బిల్లు నిబంధన ప్రకారంగా నీకు రద్దు చేశారన్నారు. తదుపరి మరొకరికి, మీ యొక్క కుమారుడికి ఉపాధి లేకుండా కారు కొనుక్కొని నడుపుతున్నాడు కాబట్టి మీకు లేదు అని రద్దు చేశారు. ఇంకొకళ్ళకి, అయ్యా నీకు ఇల్లు ఉంది కాబట్టి, అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పేదవాడికి ఇల్లు ఉండకూడదన్నమాట. ఇల్లు ఉంది, నువ్వు పన్ను కడుతున్నావు కాబట్టి నీకు రద్దు చేస్తున్నామని ఇచ్చారు అని. మరొకరికి, నువ్వు నీ అబ్బాయి తరపున ట్యాక్స్ కట్టావు కాబట్టి నీకు రద్దు చేస్తున్నామని చెప్పారు అని అనేకమైన కారణాలు చెప్పి అనేక రకాలుగా ప్రజలకు వచ్చే పెన్షన్ని నిలుపుదల చేసింది జగన్ గారి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించండి. పేదవాడికి ఎవరైనా సరే అన్నం పెడతానంటే ఆశతో దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అన్నం పెట్టండి అంటారు. అదేవిధంగా కార్మికులు కూడా అంతే. వారి సమస్యల కోసంగా వాళ్ళకి జీతాలు పెంచుదామంటే వాళ్ళు పనులు చేస్తారు. ఈ మధ్యతరంగా కుటుంబకుల్లో పల్లెల్లో చూద్దామండి, ప్రతి వ్యక్తికి 15 ఎకరాలు 16 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తున్నారు. మరి టౌన్లో ఉండే వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేస్తున్నారు? ఎందుకు ముందు ఇచ్చారు? ఇచ్చిన తర్వాత మళ్ళీ నిలుపుదల ఎందుకు చేశారు? వాళ్ళకే తెలియదు. అసలు ఈ సచివాలయంలో వాళ్ళు సక్రమంగా పని చేస్తుంటే సచివాలయంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క అవకతవకలు జరగవు. వాళ్ళు అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అప్లికేషన్ ఆధార ప్రకారంగా వాళ్ళ అప్లికేషన్లో ఉన్న రేషన్ కార్డు ఉందా లేదా ఇవన్నీ పరిశీలించి అసలు వాళ్ళకి ఎంత వస్తుంది నెలసరి ఆదాయం చూడండి. ఇప్పుడు ఒకరికి ఎవరో కాదు, నేనండి, నాకు అనుకోండి, నాకు ఈపీఎస్ పెన్షన్ అంటే గవర్నమెంట్ పెన్షన్ కాదు, కార్పొరేషన్లో ఫ్యాక్టరీల్లో బీడీ ఫ్యాక్టరీలో లేదా చుట్ల ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ రాదు. అంతకుముందు మున్సిపాలిటీలో వాళ్ళకి కూడా లేదు గవర్నమెంట్ పెన్షన్. అంతకుముందు ఎలక్ట్రిసిటీ బోర్డుకి కూడా లేదు గవర్నమెంట్ పెన్షన్. 1995లో ఈపీఎస్ 1995 ప్రకారంగా కార్పొరేషన్లో వాళ్ళకి, అనేకమైన కోఆపరేటివ్ బ్యాంకుల వాళ్ళకి అందరినీ కూడా కలుపుకున్నారు. ఈ ఈపీఎస్ పెన్షన్ గవర్నమెంట్ కాదు. మేము మా జీతంలో కొంత డబ్బు, అంటే అందరు ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తున్నారు, అయ్యా ఈరోజు డబ్బులు కట్టండి, మీకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ఉపాధిగా ఈ డబ్బు ఇస్తారని. ఆ ప్రకారంగా ఈపీఎస్ పెన్షన్లో చూడండి, దీనిలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ నా ఏళ్ళు పెట్టిన చోట
వచ్చింది 3,000 రూపాయలు. అంటే 3,000 ఇంటూ 12 36,000. అంటే పల్లెల్లో ఉన్న వాళ్ళకన్నా ఇంకా తక్కువ వస్తుంది. అటువంటిది ఈ కారణం చూపించి ఈ 3,000 రూపాయలని వాళ్ళు 22,375 రూపాయలు నీకు పెన్షన్ వస్తుందన్నారు. చూడండి, 3,000 రూపాయలు ఇది ఫిక్స్డ్ పెన్షన్, జీవితకాలం ఇచ్చే పెన్షన్. దీనికోసం అనేక పోరాటాలు చేస్తున్నాం. మాకు మినిమం పెన్షన్ పెంచమని అడుగుతున్నాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా పెంచలా. మాకు పెంచుంటే పర్వాలా. మేము కష్టపడి మా యొక్క జీతంలో వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని మీరు కట్ చేసుకొని పిఎఫ్ రూపంలో కట్ చేసుకొని మాకు ఇచ్చే ఈ పెన్షన్ని మీరు ఈ గవర్నమెంట్ పెన్షన్ ఎట్లా అవుతుంది? ఇదే గవర్నమెంట్ పెన్షన్ వాళ్ళకి నిరూపిస్తే కోర్టుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది గవర్నమెంట్ పెన్షన్ కాదు, ఈపీఎస్ పెన్షన్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ పెన్షన్, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన పెన్షన్. దీన్ని చూపించి మీరు పెన్షన్ రద్దు చేస్తారా? అంటే మీకు ఏదో ఒక విధి చేసేసి ఆయన ఏదో ఒకటి కట్ చేయండి అన్నాగా మీరు కట్ చేసేసారా? ఈ విధంగా కార్మికులకు కడుపు కొడుతున్నారు, ఈ విధంగా కార్పొరేషన్ ఉద్యోగులు కడుపు కొడుతున్నారు, ఈ విధంగానే కోఆపరేటివ్ వాళ్ళకు కడుపు కొడుతున్నారు. ఇది పద్ధతి కాదు. దీని మీద మేము త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తాం. దీని పరిస్థితి తెలుస్తాం. అక్కడ వరకు కానీ మాకు న్యాయం జరగకపోతే మేము న్యాయస్థానాలు అక్కడ ఆశ్రయించాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు ఇచ్చి రద్దు చేస్తారా? ఇది ఏ విధంగా రద్దు చేశారు? ఏ విధంగా చేస్తారు? ముందు ఇచ్చేటప్పుడు తెలియదా మేము ఆయన కారు ఉందని? ఇచ్చేపడి తెలియదా ఆయనకి కరెంట్ కాలుతుందని? ఇచ్చేపడి తెలియదా ఆయనకి ఇల్లు ఉందని? ఇచ్చేపడి తెలియదా వాళ్ళ యొక్క కొడుకు ట్యాక్సీ కట్టాడని? అనేకమైన సమస్యల మీద మీరు రద్దు చేసిన పెన్షన్ని సచివాలయం వాళ్ళకి నేను సూచించేది, బ్రతిమలాడేది, హెచ్చరించేది కూడా ఒకటే. మీరు సక్రమంగా పెన్షన్లని రద్దు చేసిన అన్ని పెన్షన్లు కానీ ఇవ్వకపోతే పోరాటం తప్పదు. పోరాటాలతో వస్తుంది. కార్మిక, ప్రజా, పేద, అసంఘటిత అందరూ కూడా పోరాటంలో దిగుతారు. అది తెచ్చుకోవాకండి. ఒకసారి ఇచ్చిన పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించండి, ఇచ్చిన పెన్షన్లు ఇవ్వండి అని మీకు మనవి చేస్తున్నాను, బతిలాడుతున్నాను, వినయంగా చెబుతున్నాను. త్వరలో చంద్రబాబు నాయుడు గారు 4,000 చేశారు కాబట్టి ఆ పెన్షన్ని ఇప్పించండి. ఇదిగో చూడండి, ఇంకా మా దగ్గర ఇంకా రికార్డెడ్ పెన్షన్. ఇది ఈపీఎస్ఓ వాళ్ళు ఇస్తున్న రికార్డు పెన్షన్. ఇదిగో చూడండి, దీనిలో ముందు చూడండి, ఇక్కడ నేను ఏళ్ళు పెట్టింది ఇక్కడ 3,000 రూపాయలే ఉంది. దీనికి మీరు ఇచ్చేయటం, మీరు సరైన ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి ఇవ్వటం మీరు చేసిన తప్పని సమన్వయంగా మీకు తెలియజేస్తూ పోరాటానికి మీ వల్ల పోరాటానికి దిగే పరిస్థితి చావద్దని మరీ విన్నవించుకుంటున్నాను. ఈపీఎస్ ప్రతి కార్మికుడికి వస్తుంది. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కూడా ఈపీఎస్ పెన్షనే. అది గవర్నమెంట్ పెన్షన్ ఎట్టొద్దా బాబు? కాబట్టి మీరు పెన్షన్ అంది నిలుపుదల చేసి పెన్షన్ మళ్ళా పునరుద్ధరిస్తారని, లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుందో లేదో, కానీ జగన్ గారు అయితే న్యాయం జరగదు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వల్ల న్యాయం జరుగుతుందని మీకు కూడా సవినయంగా తెలియజేసి మా యొక్క పెన్షన్లు మాకు ఇప్పించమని మరీ ప్రార్థిస్తున్నాం.